మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఏ ఫోన్ బ్రాండ్ కూడా పర్ఫెక్ట్ ఫోన్ తయారు చేయలేదని? యాపిల్ అండ్ శాంసంగ్ లాంటి కంపెనీలు కూడా ఎప్పుడు హీటింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే యాపిల్ కనుక చూసుకుంటే మనం కెమెరా యూజ్ చేసేటప్పుడు బ్రైట్నెస్ డ్రాప్ అవడం అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ వాళ్ళ అప్డేట్లోనే ఫిక్స్ చేయొచ్చు, కానీ ఎందుకు ఫిక్స్ చేయరు ఇవన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇటు శాంసంగ్ వాళ్ళు చూసుకున్నా కూడా శాంసంగ్ వాళ్ళు వాళ్ళ ఫోన్స్ ల్యాగ్ అవుతాయని తెలిసి కూడా ఎక్సినోస్ ప్రాసెసర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. స్నాప్డ్రాగన్ యూజ్ చేస్తే ఆ ఫోన్ ల్యాగ్ అవ్వదని వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఎందుకని ఎక్సినోస్ ప్రాసెసర్స్ ఇంకా వదలట్లేదు. అండ్ నెక్స్ట్ మన ఇండియన్స్ అందరూ యూజ్ చేసే బీబీకే ఎలక్ట్రానిక్స్, చైనా వాళ్ళకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. బీబీకే ఎలక్ట్రానిక్స్ అంటే తెలిసిందే కదా, వివో, వన్ప్లస్, ఒప్పో, రియల్మీ, ఐక్యూ. మరి అదే ప్రాసెసర్ అదే బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్లో ఎందుకు అంత తక్కువ ప్రైస్కి వస్తుంది? ఇది ఈజీగానే చెప్పొచ్చు, ఇది బ్రాండ్ వాల్యూ అని చెప్పొచ్చు. బట్ అంత తక్కువకు అమ్మాల్సిన ఫోను లక్షల్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజలందరికీ నమస్కారం. ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీకి స్వాగతం. బ్రో ఏంటి బ్రో ఇందాక ఇంట్రొడక్షన్ ఇచ్చావు కదా బ్రో, ఏంటి బ్రో మళ్ళీ వచ్చి ఇంట్రొడక్షన్ ఇస్తున్నావు అని మీరు అనుకుంటే చెప్తా. అదేంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 88.0% మెంబర్స్ మనకి నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 12% సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నా బాధ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మిగతా వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ఆ 88.0 మెంబర్స్ కాకపోయినా అందులో కనీసం ఒక 75% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మనకి 1K టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాగ్ లేకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇంకా మన స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే యాపిల్ అంటే క్వాలిటీ, శాంసంగ్ అంటే డిస్ప్లే, అండ్ గూగుల్ అంటే కెమెరా, వన్ప్లస్ అంటే స్పీడ్, అండ్ 1 డే మొత్తం బ్యాటరీ లైఫ్ రావటం. వావ్ అంటే లైక్ ఎంఏహెచ్ బ్యాటరీస్ పెంచుకుంటూ 6000 ఎంఏహెచ్, 7000 ఎంఏహెచ్ అలా ఎంఏహెచ్ బ్యాటరీస్ పెంచుకుంటూ వెళ్ళటం. ఇలా వాటి డిస్ప్లేలు, వాటి సైజ్, వాటి బ్రాండ్ అండ్ వాటి రెప్యుటేషన్ ఇవన్నీ చూసుకుంటే మనం ఇవన్నీ ఒకటే ఫోన్లో చూడాలంటే చాలా కష్టం. ఎక్కడో ఒక ఫోన్, అది కూడా ఏదో ఒక డిఫాల్ట్తో వస్తుంది. ఇఫ్ ఆ డిఫాల్ట్ని పట్టించుకోకుండా మనం ఆ ఫోన్ని చూసుకుంటే మాత్రం మనం ఒక 4-5 ఏళ్ళు ఆ ఫోన్ని ఈజీగా వాడేస్తాం. ఆండ్రాయిడ్ కానివ్వండి, యాపిల్, ఐఓఎస్ ఏదన్నా కానీ. బికాస్ స్మార్ట్ ఫోన్స్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ బిజినెస్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్న అప్గ్రేడ్ తీసుకొస్తారు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు మంచి మార్కెటింగ్ చేసి దాన్ని కొనేటట్టు చేయడమే ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ చేసే ఈ యొక్క మొత్తం బిజినెస్ అన్నమాట, ఈ మొత్తం స్మార్ట్ ఫోన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చూసుకుంటే మనం శాంసంగ్ ఫోల్డ్ ఫోన్నే చూసుకుందాం. వాళ్ళు ముందరే ఫోల్డ్ని అలాగా సన్నగా తేవచ్చు కదా, కానీ ఎందుకు సైజ్ తగ్గించి తెచ్చారు? ఇంతకుముందు సైజ్ పెరిగింది. దట్స్ ఆల్ ఏ బిజినెస్ స్ట్రాటజీ. ఒకటే రుద్దుడు కొనండి. ఈనాడు పేపర్, ఏ పేపర్ చూసుకున్నా కూడా ఆ శాంసంగ్ది పెద్ద డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ వేస్తుంది. అగైన్ నేను ఒక బ్రాండ్ని లేపట్లేదు, ఒక బ్రాండ్ని క్రిటిసైజ్ చేయట్లేదు. ఏ బ్రాండ్ అయినా కానివ్వండి వాళ్ళ ఫోన్ని రుద్దడానికే చూస్తారు. అందులో ఎన్ని కాన్స్ ఉన్నా కూడా, ఆ ఫీచర్స్కి సంబంధించిన ప్రైస్ ఉన్నా లేకపోయినా ఆ బ్రాండ్స్ రుద్దడానికే చూస్తారు. సో వాళ్ళు అలా అడ్వర్టైజ్ చేయకుండా ఉండటానికే మా ఈ రివ్యూస్ అండ్ రివ్యూ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రివ్యూ ఛానల్స్ అనేవి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ కంపెనీలు వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ని ప్రమోట్ చేయడం కూడా మొదలుపెట్టాయి. రివ్యూ యూనిట్స్ పంపించడం ఇలాంటివి చాలానే చూస్తూ ఉంటాం కదా. ఇలాంటివన్నీ వాళ్ళ బ్రాండ్ని రివ్యూ యూనిట్స్లో కూడా సేమ్ పాజిటివ్గా ప్రమోట్ చేయించడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఇదేం కొత్త ఏం కాదు, కానీ ఇంకా జెన్యూన్గా రివ్యూస్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మన ఛానల్ కూడా ఒకటి. దీన్నే వాళ్ళ భాషలో ప్లాన్డ్ ఇన్కంప్లీట్నెస్ అంటారు. ప్రతి సంవత్సరం కెమెరాని కొంచెం బెటర్గా తేవటం, అండ్ ఇంకా ప్రాసెసర్ సైడ్ చూసుకుంటే ప్రాసెసర్ కొంచెం బెటర్గా చేయటం. అంటే ఇంతకు ముందు ఇయర్లో ఉన్న ప్రాసెసర్ ఆ తర్వాత ఇయర్లో ఇంకా కొంచెం బెటర్ చేసుకొచ్చి అదే ఇంకో ప్రాసెసర్ని ఇంకో ఫోన్కి పెట్టి చీప్గా అమ్మేస్తారు. అంటే ఈ ఇయర్లో వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఒకటి ఉందనుకోండి, అదే నెక్స్ట్ ఇయర్లో వాళ్ళ మిడ్ రేంజ్ ఫోన్కి అదే ప్రాసెసర్ తీసుకొచ్చి అమ్మేస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయరే కాదనుకోండి, ఓ 2-3 ఇయర్స్ ఆగిన తర్వాత అది పాతదైపోతుంది కదా. సో అందుకని అలా అమ్మేస్తారనమాట. జస్ట్ థింక్ ఆఫ్, ఇప్పుడు ఐఫోన్లో ఎందుకని అంత తక్కువ బ్యాటరీ ఉంటుంది? చౌకైన ఫోన్లో మళ్ళీ మనకి పెద్ద బ్యాటరీస్ ఉంటాయి కదా, శాంసంగ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే. ఎందుకంటే యాపిల్ తన తర్వాత మోడల్స్లో చిన్నగా బ్యాటరీ పెంచుకొస్తూ ఇది కాస్త ఇంకా బాగుంటుంది, ఇంకా మెరుగ్గా ఉంటుందని కొంచెం A18 బయోనిక్ చిప్, A17 నుంచి A18కి వచ్చాము అలాగ చెప్పుకుంటూ 3200 mAh బ్యాటరీ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, 3300 చేసి ఇంకా మెరుగుపరిచామన్నట్టు, 3500 చేసి ఇది రౌండ్ ఆఫ్ చేసామన్నట్టు, అలా మన సైకాలజీతో ఏదో ఒకటి ఇంప్రూవ్ చేశామని చెప్పుకుంటూ ఇలా మన సైకాలజీతో ఆడుకుంటూ ఉంటాయన్నమాట మొబైల్ బ్రాండ్స్. యాపిల్, షామీ, శాంసంగ్ ఇలాంటి అన్ని బ్రాండ్స్ మనకి వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ లాభాలపైనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాంసంగ్ అండ్ యాపిల్ చూసుకుంటే మనకి శాంసంగ్ వాళ్ళు అండ్ యాపిల్ వాళ్ళు ఛార్జర్స్ బాక్స్లో ప్రొవైడ్ చేయలేదు. స్టార్టింగ్
స్టార్టింగ్లో ఫస్ట్ చేసింది ఈ పని యాపిల్ 4S అండ్ 6S వీటిల్లో ఇయర్ ఫోన్స్ ఉండేవి కదా, ఆ ఇయర్ ఫోన్స్ని తీసేసే దగ్గర నుంచి, ఆ హెడ్ ఫోన్ జాక్ అనేది తీసేసే దగ్గర నుంచి మొదలు పెట్టింది. అంటే తర్వాత IP రేటింగ్ అని ఇవి అవి అని కవర్ చేశారనుకోండి, అది వేరే విషయం, కొంతవరకు యాక్సెప్టెడే. కానీ ప్రతిసారి IP రేటింగ్ అంటే అది తప్పు కదా. సో అక్కడి నుంచి యాపిల్ మనకి ఆ హెడ్ ఫోన్ జాక్ అనేది రిమూవ్ చేస్తూ వస్తే శాంసంగ్ మొదలుపెట్టింది. శాంసంగ్ నుంచి ఇంకా మిగతా బ్రాండ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చార్జర్ బ్రిక్స్ కూడా అంతే. ఫస్ట్ యాపిల్ వాళ్ళు మొదలు పెట్టారు. ఇంకా యాపిల్ వాళ్ళు మొదలు పెడితే శాంసంగ్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మన శాంసంగ్ వాళ్ళు కూడా బడ్జెట్ నుంచి మొదలు పెట్టుకొని ఫ్లాగ్షిప్ వరకు అన్ని ఫోన్స్కి మనకి ఆ ఛార్జింగ్ బ్రిక్ అనేది ప్రొవైడ్ చేయడమే మానేశారు. లెట్స్ సే మనకి ఇప్పుడు శాంసంగ్లో 100x జూమ్ ఉన్న కెమెరా S25 అల్ట్రాకు ఉంది, కానీ ఫోన్ మాత్రం బరువు ఉంటుంది. అదే మనం ఇప్పుడు స్లిమ్ అండ్ లైట్ వెయిట్ కావాలని కోరుకుంటాం అదే ఫోన్లో. కానీ వాళ్ళు స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ అని చెప్పేసి మనకి S25 ఎడ్జ్ని తీసుకొచ్చారు. కానీ అది ప్రైస్ ఎంత ఉంది? 1,00,000 దాటింది. రేట్ అంటే మళ్ళీ గ్రామ్స్ గురించి కాదు నేను చెప్పేది, అంటే మనం కొలిచేది థిక్నెస్ ఉంటుంది కదా S25 అల్ట్రాది, దాని గురించి. 1,00,000 దాటి ఉంది కదా, మనం ఈ లోపే మనం S25 అల్ట్రా తీసేసుకొని ఉంటాం. S25 అల్ట్రా తీసేసుకొని మనకు బరువుగా ఉందంటే మళ్ళీ మనం ఇన్ కేస్ స్విచ్ అవడానికి చూస్తే మనం S25 ఎడ్జ్కి వెళ్ళామనుకోండి, అప్పుడు 1+1 2 lakhs లాభం కదా వాళ్ళకి. ప్రతి విషయంలో నేను శాంసంగ్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే, శాంసంగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆండ్రాయిడ్లో అదొక పెద్ద బ్రాండ్ కాబట్టి ఇప్పుడు. అండ్ యాపిల్ కూడా చూసుకుంటే యాపిల్ కూడా పెద్ద బ్రాండ్ కాబట్టి వాటి గురించి చెప్తే అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి వాటి ఎగ్జాంపుల్స్ ఈజీగా తెలుస్తాయని నేను ఈ బ్రాండ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. మీరు అనుకుంటూ ఉంటారు టెక్నాలజీ అంటే కొన్ని హద్దులు ఉంటాయి వాటికి, అందుకని అలా డెవలప్ చేస్తూ ఉంటారని. కానీ కాదు, నిజానికి చాలా వరకు టెక్నాలజీ ఇప్పటికే ఉంది. వాళ్ళు ఆ టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నప్పుడే వాళ్ళకి ఒక 10 years బ్యాకే ఆ ఐడియా వచ్చేస్తుంది. ఆ 10 years బ్యాక్ వచ్చిన ఐడియాని ఒక్కొక్క ఇయర్ చిన్నగా ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఎగ్జాంపుల్, మనం అసలు ఫోల్డింగ్ ఫోన్ ఉంటుంది మనకి టచ్ స్క్రీన్ పైన అనేది మనం నమ్మలేదు. అప్పుడు దాన్ని మనకు ఒక 5 to 10 years బ్యాకే మనకి గెలాక్సీ వాళ్ళు ఒక మార్జిన్ పెట్టుకొని వాళ్ళని మనకి ఆ మార్కెటింగ్ స్టైల్ అది అంతా తెలుసుకొని దాని తర్వాత వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారనమాట. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ బిజినెస్ స్టంట్సే ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది 1-2 years తర్వాత మాత్రమే ఆ మోడల్ అప్గ్రేడేషన్స్ అనేవి మనం చూడగలం. ఏ స్మార్ట్ ఫోన్ మోడల్ అయినా కానివ్వండి, ఫస్ట్ దానికి డిగ్రేడెడ్ మోడల్, దాని తర్వాత దానికి అప్గ్రేడెడ్ మోడల్, దాన్ని మనకి అలా రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ ఆ వాట్ ఏ ఫోన్ రా అన్నట్టు మనకి ఆ 1-2 years తర్వాత మనకు ఆ ఫోన్ని చూడంగానే అలా అనిపించేటట్టు ఆ డిజైన్ కానీ ఆ బిల్డ్ క్వాలిటీ కానీ అలా తెస్తూ ఉంటారు. సో ఒకవేళ యాపిల్ కానీ శాంసంగ్ కానీ ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ తెస్తే మీరు కొంటారా లేదా, లేకపోతే వాళ్ళు అసలు తీసుకొస్తారా తేరా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఓవరాల్గా మనకి పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అనేది ఎందుకు రావట్లేదో తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఆల్సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.